వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొందా అంటే నిజమనే చెప్పాలి. 2024 ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అయినా 40% స్ట్రాంగ్ ఓటింగ్తో బలమైన పార్టీగా కొనసాగుతుంది. అయితే ముఖ్య నేతలు పార్టీని వీడిపోవడంతో కింది స్థాయి కార్యకర్తలు కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. దీంతో వైసీపీ బలహీనపడుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఓటు బ్యాంక్ ఎవరి వైపు మళ్లుతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఏపీలో క్రమంగా జనసేన బలపడుతోంది. బీజేపీ కూడా అదే స్థాయిలో కాకపోయినా ఒక బలమైన ఫోర్స్గా ఎదగాలని కోరుకుంటోంది. మరోవైపు జగన్ వీక్ అయితే కాంగ్రెస్కి లాభం ఉంటుందా? అసలు వైసీపీ బలహీనపడితే ఎవరికి లాభం? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రలో రాజకీయం బీజేపీ పెద్దలకు అంతుపట్టకుండా ఉందా అంటే అవునన్న రాజకీయ విశ్లేషణలే వినిపిస్తున్నాయి. ఏపీలో హిందుత్వ భావాజాలం పెద్దగా ఉండదు. కులాల రాజకీయమే నడుస్తుంది. దీంతో హిందుత్వ పాలిటిక్స్ చెల్లవు. అదే గనుక జరిగి ఉంటే ఈ పార్టీకి బీజేపీ అధికారంలోకి వచ్చేసి ఉండేది. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిసిందని గత ఏడాది అతిపెద్ద వివాదం నడిచినా ఏపీ ప్రజలు సహనం పాటించారు. హిందూ సంస్థలు కానీ సామాన్య జనం కానీ రోడ్లెక్కి పెద్దగా ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు. ఉమ్మడి మద్రాస్ స్టేట్స్లో భాగంగా చాలా దశాబ్దాల కాలం పాటు ఆంధ్ర కొనసాగింది. దీంతో ద్రావిడవాదం మూలాలు సంస్కృతి ఆంధ్రలోనూ ఉంటాయి. అంతేకాదు హేతువాదం కూడా ఉంది. వామపక్ష భావాజాల ప్రభావం ఉంటుంది. దీనివల్లే ఏపీలో గతంలో అనేక పార్టీలు స్వతంత్రంగా పుట్టుకువచ్చి చాలా మంది నాయకులు చట్టసభల్లోకి వచ్చారు. మతం విషయంలో ఆంధ్ర జనం అంతగా గొడవలకు దిగరు. మతాన్ని వ్యక్తిగతంగా భావిస్తారు. రాజకీయాల్లో మతాన్ని చొప్పించరు. ఏపీలో చాలా మంది ముస్లింలకు మజ్లిస్ పార్టీ గురించి ఐఎంయూఎల్ గురించి తెలీదు. ఎవరి మతం వారిది. మరో మతాన్ని కించపరచరు. తెలంగాణ మాదిరి ఆంధ్రలో మతపరమైన అల్లర్లు జరగవు. దీంతో హిందుత్వ ఎజెండాతో బీజేపీ ఎదిగే పరిస్థితి లేదు. మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏపీలో 2029 నాటికి బలమైన రాజకీయ పార్టీగా అవతరించాలని బీజేపీ ఉబలాట పడుతుంది. దీంతో తనకు మిత్రపక్షమైన జనసేన సహకారంతో పాటు అధికార కూటమిలో ఉన్న అడ్వాంటేజ్ ని వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. ఇక ఏపీలో కూటమిలోని 3 పార్టీలకు ఉమ్మడి ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. ప్రస్తుతం జనసేన బీజేపీ ఒకే భావ సారూప్యం కలిగి పార్టీలుగా కనపడుతూ ఉన్నాయి. టీడీపీ భావాజాలం వేరే అయినప్పటికీ జగన్ మీద వ్యతిరేకత, వైసీపీ నేతల అవినీతి, నోటి దురుసు కారణంగా ఈ 3 పార్టీలు కలిసి 60% ఓటింగ్ ని సాధించాయి. ఆ మిగిలిన 40% ఓటింగ్ వైసీపీ కాపాడుకుంది. వైసీపీ ఓటింగ్ లో పెద్ద ఎత్తున చీలిక వస్తేనే ఏపీలో బీజేపీ బలంగా పాతుకుపోవచ్చు అనేది బీజేపీ పెద్దల ఆలోచన. మరొక వైపు జనసేన కూడా టీడీపీ కంటే వైసీపీని దెబ్బతీస్తేనే తాము బలోపేతం అవుతామని భావిస్తోంది. వైసీపీ బలహీనపడితే ఏర్పడే రాజకీయ ఖాళీ తాము భర్తీ చేయాలనే ఆలోచనలు జనసేనకు బీజేపీకి ఉన్నాయి. ఇక టీడీపీ సంగతి తెలిసిందే. వైసీపీ ప్రత్యర్థిగా బలంగా ఉంటే రాజకీయంగా సవాళ్లు తప్పవు. పైకి కూటమిలో 3 పార్టీలు సఖ్యతగా కనబడుతున్నా ఒకవేళ వైసీపీ బలహీనపడితే ఏర్పడే ఖాళీని ఆక్రమించుకోవడానికి 3 పార్టీలు కాసుకుని కూర్చున్నాయి. అయితే జగన్ బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితిని కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక్కసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలోనూ రాజకీయ సమీకరణాలు మారతాయని విశ్లేషకుల భావన. మరోవైపు ఆంధ్ర ప్రజలు తమిళనాడు ఆనవాయితీలో ఫాలో అయితే ఎంత బాగా పరిపాలించినా కూడా ఓటమి తప్పదన్న లెక్కలు ఉన్నాయి. దీంతో 3 పార్టీలు 3 విధాలుగా ఆలోచిస్తూ వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఏపీలో వైసీపీని దెబ్బతీస్తే ఆ ఓటు బ్యాంక్ ఈ 3 పార్టీలకు మల్లుతుందా అనేది ప్రశ్నగా మారుతుంది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు అలా జరిగే ఛాన్స్ లేదని చెప్తున్నారు. 2014 ముందు ఏపీలో కాంగ్రెస్ చాలా బలంగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రం విభజన నెపం కాంగ్రెస్ నెత్తిన పడింది.
దీంతో ఏపీలో కాంగ్రెస్ చతికిలపడింది. దీంతో ఆ ప్లేస్ లో దూసుకుని వచ్చిన వైసీపీ గట్టి పార్టీగా నిలదొక్కుంది. ఈ రోజుకి వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్దే అని చెప్పవచ్చు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఏపీలో వైసీపీని టార్గెట్ చేసి జగన్ ని ఇబ్బందులు పాలు చేస్తే అది కాంగ్రెస్ కే వరంగా మారుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పైగా ఏపీ కాంగ్రెస్ సారథిగా జగన్ చెల్లెలు షర్మిల కొనసాగుతూ ఉన్నారు. ఒకసారి కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్ర రాజకీయాల్లో చేంజ్ వస్తుందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అందుకే జగన్ పై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. రెండు 2012లో జగన్ ని జైల్లో పెట్టారు. కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోయింది. పైగా వైఎస్ మరణం తర్వాత జగన్ మీద పూర్తి స్థాయిలో సానుభూతి ఏర్పడింది. వైఎస్ఆర్ కుటుంబం అంతా ఏకమై జనంలోకి వచ్చి పోరాడారు. దీంతో వెల్లువల ఎమోషన్స్ పండాయి. ఫలితంగా వైసీపీ స్ట్రాంగ్ అయింది. ఈసారి జగన్ ని అరెస్ట్ చేస్తే వైసీపీలో ఆయన లేకుండా పార్టీని ఎవరు లీడ్ చేయగలరు అన్నది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కి ఒక మంచి అవకాశంగా ఏపీ మారవచ్చు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. రేవంత్ రెడ్డి వంటి డైనమిక్ లీడర్ సీఎంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడుతుంది. ఆ ప్రభావం ఏపీ మీద పడి ఎన్డీఏ వ్యతిరేక శిబిరం బలంగా తయారు కావచ్చు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అంటే ఏపీలో జగన్ ని డిస్టర్బ్ చేస్తే బీజేపీకి మేలు జరగకపోగా కాంగ్రెస్ ని కోరి లేపినట్లు అవుతుందని అంటున్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ విషయంలో సిబిఐ ఈడీలను రంగంలోకి దించుతారు అన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో బీజేపీ మీనమేషాలు లెక్కిస్తుందని సమాచారం. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రత్యర్థుల మీద చర్యలు తీసుకునేటప్పుడు రాజకీయ ప్రయోజనాలు అంచనా వేసి మరీ ముందుకు వెళ్తాయి. జగన్ విషయంలో బీజేపీ పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయో ఇంకా తెలియడం లేదు. మరోవైపు చూస్తే తనకి రాజకీయంగా లాభం లేకపోతే బీజేపీ ఎందుకు పొలిటికల్గా బిగ్ ఆపరేషన్కి రెడీ అవుతుంది అన్న సందేహాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఏపీలో జరిగే పరిణామాలు జాతీయ స్థాయిలో ప్రతిబింబించవచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం అయితే వైసీపీ బలహీనపడుతోంది అనేది తాజా పరిణామాలతో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారో అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. మరి ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.